హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే రెసిపీ మా మదర్ దగ్గర నేర్చుకున్నానండి. ఇది మా మదర్ చేస్తే నాకు చాలా ఇష్టం. నేను పీసెస్ కంటే ఎక్కువ సూప్ వేసుకొని తింటాను, అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ కొంచెం ఆనియన్ ప్రొసీజర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, బట్ చేసుకొని తింటే ముక్కల టేస్ట్ కంటే చెప్తున్నాను కదా, సూప్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. 2 days వరకు కూడా పాడవదు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనము స్టవ్ పైన కాల్చుకుంటాము. నార్మల్గా అయితే అందరూ ఆనియన్ డైరెక్ట్ వేసేసి చేస్తారు, బట్ ఈ రెసిపీలో ఇదే డిఫరెంట్. సో తప్పకుండా ట్రై చేయండి. ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పుల్కాది ఉంటుంది కదా, దాని మీద ఇలా ఆనియన్స్, మొత్తం అన్ని ఆనియన్స్ కూడా ఇలా కాల్చుకోండి. బ్లాక్గా అయిపోయాయి కదా ఆనియన్స్ అనుకోకండి, అది లోపల మగ్గితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కాలినాక అవి చల్లగా అవుతాయి కదా, చల్లగా అయ్యాక ఇలా పొట్టు తీసేసుకొని ఇలా వస్తాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ ధనియాలు, ఇప్పుడు ఒక 5 లవంగాలు, 3 ఇలాచి వేసుకోండి. వీటితో పాటు నేను ఫ్రెష్గా అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన మసాలాలో ఫ్రెష్గా ఉండాలనేసి కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నానండి. ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోండి. ఇప్పుడు ఫిష్ని 1 kg ఫిష్ అని చెప్పాను కదా, ఫిష్ వచ్చేసి మంచిగా సాల్ట్తో నీట్గా కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 1/2 hour పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసి 1/2 hour తర్వాత మనము రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 to 7 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఆ పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. అది బాగా వేగాలి. వేగిన తర్వాత మనము ముందుగా ఫిష్ని కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ మొత్తం ఒక్కొక్క పీస్ తీసుకొని ఇందులో వేయండి. వేసి కలపకూడదండి, కలిపితే ఫిష్ అనేది ఇరిగిపోతుంది. సో కలపకుండా మొత్తం ఫిష్ని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ తీసి దాన్ని కూడా వడకట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఫిష్ అనేది ఇప్పుడు మనము చింతపండు జ్యూస్ వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి, గరిట పెట్టి తిప్పకూడదు, జస్ట్ సైడ్ నుండి అనాలి అంతే తప్ప డైరెక్ట్గా మీరు గరిట పెట్టి చికెన్, మటన్ మనం కలిపినట్టుగా అస్సలు కలపకూడదు. అలా కలిపితే ఫిష్ అనేది మొత్తం విడిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇలా సైడ్ నుండి కలుపుతున్నాను కదా, అలా సైడ్ నుండి అనాలి తప్ప ఫిష్ ముక్కను మాత్రం కదిలించకూడదు. ఇప్పుడు దీన్ని నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయి సరిపోని వాళ్ళు టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి 1 స్పూన్ వేసుకోండి. అది కూడా వేసి మరొక 10 minutes ఫిష్ మొత్తం ఉడికిపోయేదాకా ఉంచి ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలినప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంత చల్లగా అయితే అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.